హై టు ఆల్. పీజీ జాయిన్ అవ్వాలి అనుకునే విద్యార్థులకి ఏపీఎస్హెచ్ఈ నుంచి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి ఈ విషయం తెలుసు. ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి లేట్ ఫీతో అప్లై చేయాల్సి ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అర్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆన్లైన్లో సిబిటి ద్వారా కండక్ట్ చేస్తారు. ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసి ఉంటారు. అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిషనల్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీజు డీటెయిల్స్కి వస్తే ఓసీ వాళ్ళు 850, బీసీ వాళ్ళు 750, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 650 కట్టాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మార్చ్ 31 రోజున నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి మే 4 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. మే 5 నుంచి 15 వరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు 500 రూపాయలు అడిషనల్గా అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే 16 నుంచి 25 మే వరకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 1000 రూపాయల వరకు పే చేయాల్సి ఉంటుంది. మన అప్లికేషన్లో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నట్టయితే మే 27 నుంచి 29 వరకు కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే 10, 11, 12, 13, 14 5 రోజులు కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్ని. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన 2 days లోపే ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ మన ఆన్సర్ కీలో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మన అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి కొంత టైం అనేది అయితే ఇస్తారు. రిజల్ట్స్ వచ్చేసి తర్వాత రిలీజ్ చేస్తారు. మనకి ర్యాంక్ కార్డ్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ తర్వాత అఫీషియల్ వెబ్సైట్స్లో వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇక నుంచి టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి మంచి యూనివర్సిటీలో సీట్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.